ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ కు 3 గంటల ముందు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నారు. మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించుకోవాలంటున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. బందోబస్తుకు సంబంధించి ప్రధానంగా 39,000 మంది వస్తున్నారు. బందోబస్తు వివరాలు బందోబస్తు విధంగా అంటే 3,000 మంది పోలీస్ అధికారులు మన రాచకొండ నుంచి ఉండడం జరుగుతుంది బందోబస్తులో. అంతేకాకుండా ఎన్ఎస్జీ టీమ్స్ కూడా మన సపోర్ట్గా ఉంటాయి. మౌంటెడ్ పోలీస్ కూడా ఉంది. దెన్ ఆక్టోపస్ టీమ్స్ కూడా మనకు బందోబస్తు అరేంజ్మెంట్లో సపోర్ట్గా ఉన్నాయి. దెన్ ఒక 500 కెమెరాస్తో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా మనం ఉంది. కంటిన్యూస్గా వీక్షించే విధంగా దాని తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్షన్ తీసుకునే విధంగా ఇది ఇన్పుట్స్ తీసుకొని వర్క్ చేసే విధంగా మా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆపరేట్ చేస్తుంది. స్పెక్టేటర్స్ వచ్చేప్పుడు ప్రాపర్ ఫ్రిస్కింగ్ చేయడానికి కూడా మాకు సిఎస్డబ్ల్యూ సిటీ సెక్యూరిటీ వింగ్ ఉంది మా రాచకొండకు. దాని ద్వారా ఫ్రిస్కింగ్ చేసి లోపల పంపడం జరుగుతుంది. వాళ్ళ కోసం కొన్ని వస్తువులతో లోపల రావద్దని చెప్పడం జరిగింది. బైనాక్యులర్స్ కానీ, కెమెరాస్ కానీ, హెల్మెట్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, బ్యాటరీస్ లాంటివి అవి, దాని తర్వాత ఈవెన్ రైటింగ్ పెన్స్, ఫ్లాగ్స్, బ్యాగ్స్, ఇవన్నీ బయట తినే వస్తువులు కూడా పదార్థాలు కూడా ఏం తీసుకురాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళల కోసం షీ టీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందనే ఒక ఆలోచన ఉంటారు కాబట్టి రెండు విధాలుగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని కోరుతున్నాం. మెట్రో వాళ్ళు కూడా లేట్ నైట్ వరకు మ్యాచ్ అయిపోయి కూడా రన్ చేస్తున్నారు కాబట్టి దే కెన్ టేక్ మెట్రో. 19 టోటల్ పార్కింగ్ స్లాట్స్ పెట్టాము. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ఇబ్బంది జరగకుండా ఉండడానికి. రోడ్ సైడ్ ఈ ఎన్ రూట్లో ఈటరీస్ ఉండడం మూలంగా వెండర్స్ పెట్టుకుని అమ్మడం మూలంగా కూడా ట్రాఫిక్ స్నాల్స్ వస్తాయి. వాళ్ళని కూడా ఉండకుండా రెగ్యులర్గా వాళ్ళను డ్రైవ్ చేస్తాం. మ్యాచ్ సందర్భంగా ఎప్పుడు లోపలికి అనుమతిస్తారు సార్ ప్రేక్షకులను? ఎందుకంటే ఒకేసారి అందరూ మీద పడకుండా ఉండాలి. యాక్చువల్లీ దిస్ గుడ్ క్వశ్చన్. మనకు మ్యాచెస్ ఒక మ్యాచ్ మనకు డే మ్యాచ్ ఉంది, 3:30 ఉంది. ఇంకో అన్ని మ్యాచ్లు మనకు 7:30 ఉన్నాయి. సో ఏ మ్యాచ్ కైనా 3 గంటల ముందు స్టేడియంకి అలౌ చేస్తాం. కాబట్టి మేము ప్రజలను కోరుకునేదంటే 3 గంటల ముందే వస్తే ప్రాపర్గా వాళ్ళు ప్లేస్లో సెటిల్ డౌన్ కావచ్చు. ఫ్రిస్కింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. క్రౌడ్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 3 గంటల ముందే గేట్లు తెరుస్తారు కాబట్టి ప్రేక్షకులు అందరూ కూడా 3 గంటల ముందు వచ్చి లోపలికి ఈజీగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనేది కూడా రాచకొండ సిపి చెప్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఐపీఎల్ మ్యాచ్ జరిగేలాగా తాము బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నామనేది రాచకొండ సిపి సుధీర్ బాబు. కెమెరామెన్ గణపతి, రాధాకృష్ణ, హైదరాబాద్.